వాక్యతలు పతమైనప్పుడు మీరు వాగ్దానం చేశారు. వాగ్దానం ప్రకారం మీ లోకానికి వచ్చి ప్రాణమర్పించిన ఈ ప్రయత్నానికి అంటున్నాను. మీ యొక్క కృప ద్వారానే మమ్మల్ని రక్షించిన భాగ్యం బట్టి వచ్చినాను. పాట పాటలను వాక్య పరిచయాలను మీరు ఎక్కడ నడుపుతున్నాను. సమీపంలో ఉన్న ప్రియులు వాక్యం విని మీరే సృష్టికర్త రక్షక దేవుడు అని తెలుసుకుంటారు. సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి చూస్తున్నాను. రావాల్సిన ప్రియులు సకాలం మరుతాన్ని మీరే సహాయం చేస్తారు కోరుతున్నాను. నాకు దోషులను మరుగుపరిచి మీరే మాట్లాడవలసిందిగా కోరుచు. ఈ విన్నపంలో త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభు నామములకే సృజించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వరదూతలైనా పగలరా వరదూతలైనా 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 పగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రాక్షించు కరుణా సముద్ర నరులను రాక్షించు నరులను రాక్షించు నరులను రాక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ పరములిలునాత్మ పరిశుద్ధ మగునాత్మ పరములిలునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిలుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిలుమా జనక కుమారాత్మ లను లేక దేవ జనక కుమారాత్మ లను లేక దేవ గణ మహిమా తెల్లును గణరా నిత్యముగా గణ మహిమా తెల్లును గణ మహిమా తెల్లును గణ మహిమా తెల్లును గణరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని పగలరా దేవుడు లోకమునంతో ప్రేమించను అద్వితీయ కుమారుని అనుగ్రహించను అద్వితీయ కుమారుని అనుగ్రహించను ఎవరాయనను విశ్వసించెదరు నశింపక నిత్య జీవం పొందెదరు
పిలిచెను పాపులనెల్లా వచ్చిన వారే కడుగబడెదరు. ప్రభు పిలిచెను పాపులనెల్లా వచ్చిన వారే కడుగబడెదరు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. వెదకుతున్నాడు వచ్చిన వారే ముక్తి పొందెదరు. తప్పిన వారిని వెదకుతున్నాడు వచ్చిన వారే ముక్తి పొందెదరు. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. పాపము చేత చచ్చిన మేము ప్రభు కోరుతుండే జీవమునివ్వ. పాపము చేత చచ్చిన మేము ప్రభు కోరుతుండే జీవమునియ. దేవుడు లోకమునంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. నలిగిన మనసు కలిగిన వారు గొప్ప రక్షణను పొందగలిగరు. నలిగిన మనసు కలిగిన వారు గొప్ప రక్షణను పొందగలిగరు. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. కొత్త జన్మమును ఎత్తని వారు ప్రవేశింపలేరు ప్రభు రాజమందు. కొత్త జన్మమును ఎత్తని వారు ప్రవేశింపలేరు ప్రభు రాజమందు. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయతానే నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమతో ప్రాణము వేకి
సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలు చింది మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చింది మన యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురా ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురా పాప భారముతురా పాదములపై పడరా పాప భారముతురా పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు పాపక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చింది మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చింది మన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసే వేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేద వేళ రక్షణ దిన విధియేరా తప్పక నిన్ను కనుగొనరా రక్షణ దిన విధియేరా తక్షణమే కనుగొనరా ఇది దేవుని వరము ఇది దేవుని వరము ముదమారగసే కొనుము ప్రేమామృతధారలు చింది మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చింది మన యేసుకు సమమెవరు మరి తంగిరంచ ఊరు నుంచి విజయ్ కుమార్ గారు, తర్వాత అనంతపూర్ డిస్టిక్ యాడకి దేవదానం గారు, గంధం దేవదానం గారు, మరి మన పక్కనే ఉన్న పర్వలపాలెం సహోదరు శ్రీనివాసరావు గారు మన మధ్య ఉన్నారు. మరి వీరితో కలిసి మనము దేవునిలో సంతోషించాలని ఆశ కలిగి ఉన్నాం. మరి మనము ఈ కూడికను మరి ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన చేస్తారా ప్రార్థనాపూర్వకముగా నడిపించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు విజయ్ కుమార్ గారు కొంతసేపు, శ్రీనివాసరావు గారు కొంతసేపు వాక్యాన్ని పంచుకుంటే మరి మిగతా సమయాన్ని ప్రార్థనలతో ప్రార్థన చేసుకుని మిగులుతాం. మరి వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడైన మా యేసయ్య, మీకు వందనములు స్తోత్రములు చెల్లించు. నిన్ను ఆరాధించి మహిమపరిచి ఉన్నాం. అట్టి భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మా రక్షక, దూర ప్రాంతం నుంచి సహోదరులతో సావాసంలో కొనసాగాలని, మీ మాటలుతో నాయన బిడ్డలను బలపరచాలని ఎంతో ఆశ కలిగి బిడ్డలు రాయలసీమ ప్రాంతం నుంచి విజయ్ కుమార్ గారిని, దేవదానము గారిని, శ్రీనివాసరావు గారిని మా మధ్యకు తీసుకుని వచ్చావు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
రక్షక, ఆ బిడ్డలతో మీరుండండి. మరియు వారి నోరిని మీ బోరగా వాడుకొని మా విశ్వాస జీవితంలో మేము బలపడే విధముగా, స్థిరపడే విధముగా నాయన బిడ్డల ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకొలుస్తున్నాం. మాకు మంచి వినికిడి శక్తిని దయచేయమని వేడుకొలుస్తున్నాం. వినిన వాక్యమై మేము భద్రముగా ఉంచుకొని మా విశ్వాస జీవితంలో సాగిపోవడానికి సహాయం చేయమని వేడుకొలుస్తున్నాం. వీరికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని మేము వేడుకొలుస్తున్నాం. దేవా రక్షక, ఈ ప్రార్థన ఈ మనవి మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొలుస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుని కృపను బట్టి ఉదయము మరి దేవునికి మహిమ వచ్చే విధంగా మన నడక, మన మాట తీరు ఎలా ఉండాలి అనేది ఎప్పటికప్పుడు మనకి బోధిస్తూనే ఉన్నాడు. విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా, ఇంకా వాక్యము ద్వారా ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాక్యము పాపము నుంచి మనల్ని విడగొడతా ఉంటది ఎప్పటికప్పుడు. ఏ రోజుకు ఆ రోజు, ఏ గడియకు ఆ గడియ మనల్ని ఆ పాపము నుంచి మనల్ని విడగొడటానికి ఆ వాక్యమే ప్రధానంగా మనం తీసుకోవాలి. వార్తలు చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పేపర్ చూసేవాళ్ళు ఉన్నారా? చదువుతారా? అలవాటు ఉందా? వార్తలు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూస్తూనే ఉంటారు. వార్తలు మనం వింటానే ఉంటాం. కానీ అవి మన జీవితాన్ని మార్చే విధంగా ఉండవై, ఏదో లోకానుసారంగా అవి అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని చెప్పుకోవటానికి తప్పితే వేరేగా దానిలో నుంచి మనము ధైర్యంగా ఉండటానికి, మనం బలం పుంజుకోవటానికి దాంట్లో మనం నేర్చుకోవాల్సినవి కూడా ఏమీ ఉండవు. కానీ మనకు దైవ గ్రంథంలో ఇచ్చిన సువార్తల్లో ప్రతిదీ కూడా మనకు జీవితాన్ని మార్చడానికి, మలచడానికి, అనేకమైన రీతులుగా మనము వృద్ధిలోకి రావటానికి, మన పరలోకం చేరటానికి అనేకమైన వార్తలుగా మనం ఈ శుభవార్తను మనం చెప్పుకోవటానికి తగినదిగా, మన జీవితాన్ని మార్చుకోవటానికి తగినదిగా ఉంటుంది. ఈ లోకంలో వార్తలు ఆ అమెరికాలో అట్లా జరిగిందా, ఈ కెనడాలో ఎట్లా జరిగిందా, ఈ బెంగళూరులో ఎట్లా జరిగిందా, ఈ చెన్నైలో ఎట్లా జరిగిందా అని చెప్పుకొని మనం భయపెట్టడానికే ఉంటది ఈ వార్తలు. ఆ వార్తల నుంచి మనకు భయం పుట్టింది కానీ ఒక ఆదరణ కానీ ఒక ఏది కూడా మనకు ఆదరించేదిగా మనకు ఆ వార్తలు మనకు పనికిరావు. మనం భయపెడతానే ఉంటాయి. అమ్మో అలా వెళ్తే ఆ రోగం వస్తుంది, ఇది తింటే ఈ రోగం వస్తుంది, ఇలా ఉంటే మనం అక్కడ హత్య చేయబడుతున్నారు, ఎలా వెళ్తే ఈ విధంగా ఉంటుందని ఈ వార్తలు మనం వింటున్నామే గాని ఆత్మీయ జీవితానికి కావలసిన వార్తలు వినటానికి మనకు సమయము ఉంటుందా? ఉండదు. దేనికంటే మన జీవితము ఉరుకులు పరుగులతో సాగిపోతూ ఉంటా ఉంది. కానీ ప్రభువారు ఒకటే ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు? ప్రయాస పడుతున్న సమస్త జనులారా, భారం మోస్తున్న జనులారా. ఏం భారం మోస్తున్నారని అంటున్నాడు? పాప భారముతో నిండి ఉంటున్నారు. పాప భారముతో నిండి ఉన్న ఆ జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడు అని ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే, ఆయన ఏమన్నా బంగారం ఇస్తానంటున్నాడా, వజ్రాలు ఇస్తానంటున్నాడా, వైఢూర్యాలు ఏమైనా ఇస్తానంటున్నాడా? ఏమంటున్నాడు? ఇక్కడికి రమ్మంటున్నాడు, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆ విశ్రాంతిలో మనకు ఈ బంగారం వల్ల, ఈ వజ్రాల వల్ల, ఈ వైఢూర్యాల వల్ల మనకు విశ్రాంతి దొరికిద్దంటారా? సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట మనకు ఆపాదిస్తున్నాడు అంటే, మనము చక్కగా మనము
వివరణతో కూడిన అంశముగా మనం తీసుకోవాలి. ఇది విశ్రాంతి అనే దానికి మరి మనము ఆయన సన్నిధిలోకి వెళితేనే మనకు శాంతి సమాధానము కలుగుతుందని మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకు ఆ సమాధానం మనకు కావాలి? ఆ విశ్రాంతి దేనికి కావాలి అంటే, మనం పాపాలతో నిండి ఉన్నాము, మన చూపులో పాపం ఉంది, మన మాటలో పాపం ఉంది, మన నడకలో పాపం ఉంది. ప్రతి దానిలో కూడా ఎతకటానికి మనకు పాపం భలే కనిపిస్తూ ఉంటాయండి. మనల్ని ఎత్తి చూపించాలంటే పక్కన వాళ్ళు భలే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నిన్న చేసావు కదా, నువ్వు ఇక్కడ ఏదో పరిశుద్ధుడిగా మాట్లాడుతున్నావు, పరిశుద్ధురాలుగా మాట్లాడుతున్నావు అని మరి పరిహారంగా మరి ఆయన మనకు రక్తాన్ని మనకిచ్చాడు, మరి ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు. దానిని బట్టి మనం ఏంటంటే రూపాంతరం చెందాలి. అదేవిధంగా పెవలపాలెంలో ఈ దినము 6 ఏం చేశారంటే బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అయా మీరు ఇంకా ఆరంటే దానికి నువ్వు జవాబుదారీగా ఉంటావని మాట్లాడారు. దానికి నా దగ్గర సమాధానం ఉందంటారా? వాళ్ళ రక్షణకు నేనేమన్నా జవాబుదారినే కాదు, నేను కాదు. ఆయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రయాసపడి భారం మోస్తున్నా. వాళ్ళు భారం మోస్తున్నారని వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ పాపంలో జీవనాన్ని గడుపుతున్నారని వాళ్ళకి అర్థమైంది. మరి అలాంటి జీవితం కాదు, మేము రూపాంతరం చెందాలి, యేసు ప్రభువులో మేము చక్కగా ఉండాలి. ఆయన మరి మాకు మాదిరికరంగా నడిచాడు కాబట్టి మేము కూడా అదే విధంగా నడవాలి అని వాళ్ళు ఆశపడుతున్నారు. కాబట్టి ఎందుకు ఆశపడుతున్నారు? ఆ పరలోకం చేరాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకు మేము ఎవరిని బలవంతం చేయట్లేదు? ఎందుకు చేయట్లేదంటే ప్రభు అని అంటున్నాడు, పరలోక రాజ్యము బలవంతంగా లేదని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మాటలను మనము గుర్తు పెట్టుకొని మనము చక్కగా ఏం చేయాలంటే అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, సువార్తను ప్రకటించే విధంగా ఉండాలి. ఆయన ఇచ్చిన మాదిరిని మనము ప్రేమపూర్వకంగా క్రియారూపంలో మనము చూపించము. యేసు ప్రభువుని ఎరిగిన వారంగా మనము దేవుని దగ్గరికి విశ్రాంతి కోసం అనేక మందిని ఆహ్వానించే వారంగా ఉండాలి. కానీ మనము పొలాలు పెట్టి అగ్గి పొలలో గీసే వారంగా మనము ఉండకూడదు. మనలో ఉన్న అగ్గిని మండే విధంగా ఉండాలి. మనం ఒక ఫైర్ లాగా ప్రతి ఒక్కరిని వెలిగించే వారంగా ఉండాలి. కానీ మనం భక్తి పరులు అని చెప్పి వాళ్ళు ఇంకొకళ్ళు ఏమంటా ఉంటారంటే, రోజు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను, ఓ పెద్ద భక్తి పరులాగా భక్తి పరుడుగా నువ్వు చేస్తున్నావు అంటా ఉంటారు. ఈ రోజు వెళ్ళకపోతే ఏమైందిలే అంటారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే ఎదిలించుకొని రావాలి. చూడండి, యేసేపు పాపాన్ని చూసి ఏం చేశాడు? హత్తుకున్నాడా? పారిపోయినట్లుగా వాళ్ళని విడిచిపెట్టే, నువ్వు ఎవరిలో ఉన్నావో నువ్వు ఒక్కసారి గుర్తించుకొని మరి ఆ విశ్రాంతి కోసము, ఆ పరలోకం కోసము మనము సువార్త చెప్పే వారంగా ఉండాలి. వార్తలు వేసుకొచ్చే వాళ్ళంగా మనము ఉండకూడదు. ఏ వార్తలు వేస్తాం మనము? ఆ ఇంటి వాళ్ళు ఇట్లా, ఈ ఇంటి వాళ్ళు ఇట్లా, ఆ వీధిలో జరిగింది, ఈ వీధిలో ఇది జరిగింది, ఆ ఊరి చివర అది జరిగింది అని ఈ మాటలు తీసుకొస్తామే. గాని ప్రభువు నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నా పాపాలు క్షమించాడు, నీ పాపాలు కూడా క్షమిస్తాడు అని ఒక మాట మాట్లాడలేని స్థితిలో ఉంటున్నామండి. ఈ పిచ్చి మాటలకైతే మన నోరు ధారాళంగా ఆపుకోకుండా మాట్లాడే స్థాయికి వెళతాము. మన స్థాయిని ఆయన పెంచాలని ఆయన చూస్తా ఉంటే మన స్థాయి ఏం చేస్తామంటే ఆ మూలన జరిగింది ఇది జరిగింది అని చెప్పి ఈ వార్తలతో మన స్థాయిని దిగదార్చుకునే విధంగా మనము ఉండే వారంగా ఉంటున్నాము. కానీ ప్రభు అంటున్నాడు, అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళొద్దు. నీ స్థితిని నేను మారుస్తాను, నీ గతిని నేను మారుస్తాను, నీకు ఉన్నతమైన స్థాయిని నేను కల్పిస్తాను. నేనిచ్చే ఘనత నీకు చక్కగా అది ఉపయోగపడిద్ది, నీ జీవితాన్ని కట్టుకోవటానికి, అది పరలోకం చేరటానికి అది ఉపయోగపడిద్దని ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, ఆయన ఇంకేమంటున్నాడంటే, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. ఆయన దగ్గర నేర్చుకోమంటున్నాడు. మనమైతే ఆయన దగ్గర నేర్చుకోమండి, ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోము. ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకుంటాము? ఎవరైతే ఇంపుగా మాట్లాడతారో, నన్ను ఎవరైతే పొగుడుతారో, ఎవరైతే నన్ను ఆకర్షణగా మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటాం. అవి నేర్చుకుంటాం. ఇంపుగా చక్కగా మాట్లాడటము, మాటకారితనము,
డంబాలు మాట్లాడే విధానము అవి నేర్చుకుంటాం. కానీ యేసు ప్రభు దగ్గర ఇక్కడ ఏముంది? ఆయన దగ్గర ఏముంది? నేను సాత్వికుడును, సాత్వికత్వం కలిగిన వాడను, దీన మనస్సు కలిగిన వాడను అని మాట్లాడుతున్నాను. నా యొద్దక మీరు ఏం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవాలని మరియా ఎక్కడ కూర్చుంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుందండి. మనమైతే పాదాల దగ్గర కూర్చుంటానికి మనం ఇష్టపడతామా? ఎవరి పాదాల దగ్గర కన్నెళ్ళి, అయ్యా మీరు చెప్పే ప్రభు మాటలో మీ నోటి నుంచి వచ్చే ఆ దయగలిగిన మాటలో ఆయనను చూసినట్లే ఉంటుందయ్యా అని మనము ఎవరి దగ్గర పాదాల దగ్గర కూర్చుంటానికి మనం ఇష్టపడతామా? నేను నలగని బట్టలు వేసుకున్నాను, నేను పట్టుచీర కట్టుకున్నాను, నేను నీ దగ్గర కూర్చోవటం ఏంది, నీ పాదాల దగ్గర కూర్చోవటం ఏంది అని మనలో పై కనకపోయినా కానీ అంతరంగంగా ఏం గద్దిస్తూ ఉంటది? నా అహము ఏం చేస్తూ ఉంటదంటే పాడు చేస్తూ ఉంటదండి జీవితాలను. అలాంటి జీవితాలు కట్టపడాలి అంటే ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన వద్ద నేర్చుకోవలసినవి మనము నేర్చుకున్నట్లయితే మనము శుభవార్త చెప్పటంలో మనకి ఎవరో వచ్చి నేర్పాల్సిన అవసరము ఉండదండి. ప్రభువే చెప్తా ఉన్నాడు, వాక్యము పాపమును వేరు చేసిద్ది, నిన్ను పాపంలో నుంచి వేరు చేసి నీకు ఒక ఉన్నతమైన స్థితి, ఒక ఉన్నతమైన ఖ్యాతిని ఇవ్వగలిగిన వాడు సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు మాత్రమే మనకు అలాంటిది ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. మరి చూడండి ఇంకా ఏమంటున్నాడంటే, ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంటది. ఆయన ఏం చెప్తున్నాడంటే తేలికైనవి సులువైనవి ఆయన చెబుతుంటే, నా భారం నేనే మోసుకుంటాను, నా పాపాలన్నీ నేనే మోసుకుంటాను, నా పాపాలన్నిటికీ నేనే మరి అన్ని నేనే అనుభవిస్తానని నరకానికి వెళతా ఉంటే ఆయన ఏమన్నా ఏం చెప్తున్నాడు? నా కాడి సులువైనది, నా భారము తేలికగా ఉంటదని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తేలికైన దానికోసం మనం వెళ్ళము. ఈ తేలిగ్గా ఉందని మనం సులువుగా తేలిగ్గానే తీసుకుంటా ఉంటాం. మనకి భారమైనది కావాలి, బరువైనది కావాలి. చూడండి, భోజనం కోసం వెళ్ళినప్పుడు మంచి భోజనం చేస్తామా లేకపోతే ఏదోలే భోజనం చేస్తామా? ఎలాంటి భోజనం చేస్తాం? మంచి భోజనం చేస్తాం. అదే విధంగా మనం మంచి మాటలకైతే మనం వెళ్ళలేమండి. మనకి భ్రమపరిచే మాటలు కావాలి, మనల్ని మభ్యపెట్టే మాటలు కావాలి. మనకు ఎలాంటి స్థితిలో ఉండాలంటే, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నువ్వు అందగత్తివి, చంద్రబింబంలాగా ఉన్నావంటే ఊరకనే పడిపోతామండి. అవునా కాదా? కానీ ఆయన ఏం చెబుతున్నాడంటే, అలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి, ఈ లోకాన్ని నేను జయించానంటున్నాడు. చూడండి, మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఏమంటాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండాలని చెప్తా ఉంటాడు. చూడండి ఏమంటున్నాడంటే, నా యందు మీరు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును ఏం చేశాడు? ఆయన జయించి ఉన్నాను అంటున్నాడు. లోకాన్ని జయించాను అంటున్నాడు. మనం కూడా లోకాన్ని జయించాలంటే మనకు ఆ శక్తి కావాలి. ఎలాంటి శక్తి కావాలి? ప్రభువిచ్చే ధైర్యం కావాలా? ఆ ప్రభువిచ్చే ఆదరణ కావాలి. ప్రభువు ఇచ్చే ప్రతిది కూడా మనము మన జీవితానికి ఆపాదించుకున్నట్లయితే ఏంటండి, మన జీవితాలకు, మన బ్రతుకులకు ఆపాదించుకున్నట్లయితే ఆయన చక్కగా మనలను ఆ శ్రమల్లో నుంచి, మరి ప్రతి దాంట్లో నుంచి కూడా మనకు విడుదల ఇస్తాను అంటున్నాడు. లోకాన్ని జయించాను. మీరు జయించడానికి ఏంటి? నేను శరీరధారిగా ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగించాను. నేనేమన్నా మరి మహిమ శరీరాన్ని ధరించుకున్నప్పుడు నేనేమన్నా చేశాను? అది చేయలే. మన మానవ శరీరంగా ఉన్నప్పుడే, రక్త మాంసాల్లో ఉన్నప్పుడే ఆయన ఈ లోకాన్ని జయించానని మాట్లాడుతూ ఉన్నాడు. మీరెందుకు జయించలేకపోతున్నారు?
మీరెందుకు ఈ లోకాశల్లోకి వెళుతున్నారు, ఈ లోకంలో ఆ భ్రమంలోకి మరి వెళుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడండి. భ్రమపరిచే దురాత్మలు మన ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాయండి. దురాత్మలు, దెయ్యపు శక్తులు, అంధకార శక్తులు ఏం చేస్తా ఉంటాయంటే మనలను మభ్య పెడుతూ మసిబుసి మారేడుగా చేసి నువ్వు దీంట్లోకి రా అని మాట్లాడుతూ ఉంటాయండి. మనము ఏం చేస్తామంటే స్వల్ప జీవితాలని, మా ప్రాణం ఎంత అండి, సీమంత బ్రతుకు, ఏమో ఎట్టబడితే అట్ట పోతే బాగుంటుంది, బతికేదే కొంతకాలము, ఏదో సుఖపడదాము, ఏదో దేవుడిచ్చాడు ఈ జీవితాన్ని సుఖపడదామన్న రీతిలో కాకుండా మనము యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దానిని మనం గట్టిగా పట్టుకొని సువార్త చేయటములో మన భారాలు ఆయన మీద వేసి, ఎవరి మీద, దేవదానం గారి మీద వేస్తే ఆయన ఊరుకుంటాడా? లేదు, యేసుక్రీస్తు మీద, దేవుని మీద వేస్తేనే ఆయన ఊరుకుంటాడు. ఏదైనా ఊరుకోవటానికి, మనల్ని ప్రేమించడానికి ఆయన సమర్థుడు. మన మీద ఎవరైనా నేరం మోపుతుంటే మనం ఊరుకుంటామా? పొరపాటును కూడా మనం ఒప్పుకోము. దానికి 100 అల్లుతాం. నేను నిజాయితీ పరుణ్ణి, నేను నిప్పుని, నన్ను ఎవరు కూడా ఏలుపెట్టి చూపించలేరని 100 అల్లుతామండి. కానీ నిజమైన నిప్పు ఒంటరిగానే ఉంటది, నిజాయితీ ఒంటరిగానే పయనించిద్ది. కానీ అబద్ధము ఎంతమందిని వేసుకొచ్చిద్ది? బహుమందిని వేసుకొని వచ్చి ఒప్పులోకి తీసుకురావాలని ప్రయత్నం చేసిద్ది, కానీ అది మాత్రము ఇక్కడ చెల్లదు. అందుకని యేసు ప్రభు వారు ఏం చెప్తా ఉంటారంటే, మీ భారాలన్నీ నా మీదేసి నా సులువైనది తేలికైనది మీరు తీసుకొని సువార్త చెప్పండి అమ్మా. అంతేనా? ఆయన అందం ఇంకేమన్నా అన్నాడా? ఇంకా ఆయనకి మేకులు కొట్టినట్టు కొట్టించుకోమన్నాడా? ఆయన ప్రాణం పెట్టినట్టు ఏమన్నా మీరు ప్రాణం పెట్టండి అన్నాడా? ఆయన అలాంటి ఏమీ చెప్పలేదండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాటలు మనకు చెబుతున్నాడు అంటే మనం ఏ విధంగా స్పందించాలి, ఆ స్పందన అది అనేక మందికి మరి మాదిరికరంగా ఉండాలి. మన జీవితం ఏదో సాగిపోతుంది, మన భక్తి మనకు గడుస్తుందని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి. సుఖాల వైపు మనం ఎప్పుడు చూడకూడదు. అందుకని ఏమంటాడంటే, నా దగ్గర మీకు సమాధానం దొరికిద్ది. సుఖము ఎక్కడన్నా ఇస్తానని ఎక్కడన్నా చెప్పాడా? మీకు సంతోషము ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. కానీ సుఖపడే విధంగా మీరు జీవితాలు ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు, ఆలోచించుకోవద్దని కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. అదేవిధంగా మనము సంతోషించాలి, దేవుని సన్నిధిలో సంతోషించాలి, అనేక మందిని మనం పిలవాలి. మరి అనేక మంది చూడండి నరకములకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన చెయ్యి వాళ్లకు అందించే విధంగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మాట్లాడేది మనము చక్కగా వినటము నేర్చుకోవాలి. నేర్చుకోవటమే మనము పనిగా పెట్టుకోవాలి, కానీ వినేవాళ్ళంగా ఉండాలి, కానీ ఎక్కువగా మాట్లాడే వాళ్ళంగా మనము ఉండకూడదని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవునిని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అబద్ధాలు ఆడొద్దంటే అదేమన్నా భారమైందా? ఆయన ఆజ్ఞ ఏంది? అబద్ధం ఆడబాక, దొంగతనం చేయబాక, వ్యభిచారం చేయబాక, నరహత్య చేయబాక, నేనే దేవుణ్ణి, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండొద్దు. ఇలాంటివన్నీ సులువుగా ఉండే వాటిని మనము, ఆయన మాటను మనము వినలేకపోతున్నాము. ఆయన ఆజ్ఞలు ఈయన ఇంకేమన్నా పెద్దగా ఉన్నాయా? అంతేనా కదా? అయ్యే మీరు చెప్పండి, అయ్యే మీరు లోకంలోకి వెళ్ళి చెప్పండి, ఈ లోకాన్ని మార్చండి అని మాట్లాడుతున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని మనం గమనించి వార్తలో అనేకములు, కానీ శుభవార్త మాత్రం ఒక్కటే. అది యేసు ప్రభు చెప్పే మాట మాత్రమే. దానిని గమనించి మనము దేవునిలో చక్కగా ఆత్మీయంగా బలంగా ఎదగాలని మరి ప్రభు ఈ మాటలను దీవించునుగాక. చాలా ఆనందం
కానీ నేను చిన్నోడిని చాలా సార్లు మీరు చూస్తా ఉంటే మీ హావభావాలు మీ దగ్గర రావాలంటే భయం అయిపోయాయి. అదే అలాంటి పరిస్థితి ఉండేది చూశాను. ఎనీహౌ మరొకసారి ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు నామంలో వందనాలు. గతకాలం అంతా కాపాడి దేవుని కృతజ్ఞతలై ఉన్నాం. ఈ కీర్తనలో నేను మరొకసారి కొత్త మాటలు చెప్తే టైం కాదు కాబట్టి